వారి నోరు చేపముతోను కపటముతోను వంచనలతోనూ నిండి ఉన్నది. వాళ్ళ నాలుక క్రింద చేదును పాపము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు శపించే మనసు తత్వం ఎదుటి మనిషిని నీచంగా ఆలోచించి ఆలోచన విధానంతో నిండిపోయిన హృదయాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ నోట్లో ఎప్పుడు కూడా చేపవచనాలు, వాళ్ళ నాలుక కింద పాపము ఉన్నది దాగి. హల్లెలూయా. వాళ్ళ నాలుక కింద పాపము ఉండిద్దంట. ఎందుకంటే పాపపు ఆలోచన పాపపు తలంపుతోనే వాళ్ళ హృదయం నిండి ఉంటుంది. కనుక వాళ్ళ నోటి మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే ఇంకా పాపపు ఆలోచన పాపపు మాటలే ఎక్కువగా వాళ్ళ నోట్లో దాగి ఉంటాయండి. కానీ చూడటానికి అవి బయటికి రావు. కానీ వాళ్ళ నాలుక కింద ఉండేది చేపము పాపము, పాపాలే ఎక్కువగా దాగి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. 5వ అధ్యాయం కీర్తన గ్రంథం 6. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అసహ్యం. అలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడటానికి, వాళ్ళకి సమాధానం ఇవ్వటానికి ఇష్టపడే మనసు కూడా లేనివాడిగా ఉంటాడండి. అసహ్యం అంట అసలు ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి వాళ్ళంటే అబద్ధమాడేవారు నరహంతకులతో సమానంగా పోల్చబడింది అక్కడ. హల్లెలూయా. అస్తమానం అబద్ధమాడుతుంటారు, కల్పించుకుంటారు. వాళ్ళకు వాళ్ళే మాటలు కల్పించేసుకుంటారు, ఊహించుకుంటారు. కొందరు ఊహాగానాలతో ఏమీ పుట్టవండి. ఆమేన్. హల్లెలూయా. అబద్ధమాడు వారిని ఆయన అంతగా అసహించుకుంటారు. నరహంతకులతో సమానంగా పోల్చబడింది ఇక్కడ. కపటము చూపి నరహత్య జరిగించు వారితో సమానంగా పోల్చిండు ఆయన. అబద్ధమాడేవారు ఆలోచన ఎట్లా ఉంటుంది? అబద్ధమే చెప్తా ఉంటారండి. నువ్వంటే నాకు చాలా అభిమానం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క, నువ్వంటే నాకు చాలా అభిమానం అన్న అని అంటా ఉంటారు. కానీ మనసులో మాత్రం కల్మషంతో నిండి ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారు దేవుడికి ఇష్టానుసరులు కాలేరు. అరే నేను దేవుడి మందిరంలోనే ఉన్నానే, దేవుడితో సహవాసం చేస్తూనే ఉన్నానే అంటారండి. కానీ వాళ్ళకు సమాధానం రాదు. వాళ్ళని మోసపరిచే ఆత్మకే ఆయన అప్పజెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అప్పజెప్తాడంటే వాళ్ళ కపట వేషధారణ చూసి. హల్లెలూయా. కపట వేషధారణ చూసి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే కపటానికే అప్పజెప్తాడు. ఆమేన్. 8వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి. గొర్రెలన్నిటి ఎక్కడ 5వ అధ్యాయము 8వ వచనము 7వ వచనం. 8 ముందు చదువు. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. ఆమేన్. హల్లెలూయా. నీ ఇష్టానుసరముగా. ఎక్కడండి? దేవుడు ఇష్టానుసరముగా, నీ ఇష్టానుసరముగా నన్ను నడిపించుము. నన్ను నడిపించుము. ఎక్కడ? నిత్య మార్గములోకి. ఆమేన్. నిత్యము ఉండే మార్గము ఏది? వెలుగై ఉన్న దేవుడు. ఆమేన్. యెహోవా మార్గమే నిత్యము ఉండే మార్గము. ఆమేన్. హల్లెలూయా. ఆ నిత్య మార్గమున నీ ఇష్టానుసరముగా నన్ను నడిపించుము. నీ ఇష్టానుసరముగా, నా ఇష్టము కాదు అక్కడ. ఆమేన్. నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టానుసరముగా నీకు నచ్చినట్లుగా నన్ను నడిపించుము. నీ మార్గములను నాకు స్పష్టముగా ఎట్లా స్పష్టంగా కనుపరచు. స్పష్టంగా నాకు తెలియచేయి. స్పష్టంగా నాకు చెప్పు. స్పష్టముగా నాతో నీవు
పలుకుతున్నాడు అక్కడ. ఆమేన్. స్పష్టముగా నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుసుము. ఆమేన్. హల్లెలూయా. స్పష్టముగా కనుపరచమని మనం మనుషులను అడిగితే కనుపరుస్తారా? మనుషుల మాటలు ఎట్లా ఉంటాయి అంటే కపట వేషధారులు. నోటి మాట ఒకటి, వాళ్ళ క్రియ వేరుగా ఉంటుంది. నోటి మాటలతో మాత్రమే ముద్దు పెట్టేవారిగా ఉంటారు, కానీ హృదయ ఆలోచనలు మాత్రం బహు ఘోషరముగా ఉంటాయి. బహు లోతైనవి మానవుడు ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. 7వ వచనం ఇప్పుడు కదా. నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిద్దును. ఆమేన్. ఆమేన్. నేనైతే నీ కృప అతిశయమును బట్టి అంటే నీ చిత్తాన్ని సరమగా నన్ను నడిపిస్తున్నావు కనుక నేనైతే నీ కృప మీద ఆధారపడి నేనైతే నీ కృపకు మాత్రమే పాత్రుడనై ఉండి నీ మాటకు మాత్రమే లోబడేవాడినా ఉండి నీ మందిరములో ప్రవేశిద్దును. ఆమేన్. నీ సన్నిధానంలోకి నేను నీ ఇష్టానుసరముగా ఉన్న వ్యక్తిగా నీకు నచ్చిన వాడిగా నేను ప్రవేశిద్దును. ఆమేన్. హల్లెలూయా. కపట వేషధారణతోను కపటముతోను నా హృదయములో కపటాన్ని ఉంచుకొని నేను ప్రవేశించను. ఆమేన్. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయమునందు దిక్కు చూసి నమస్కరించెదను. నీ నామంలో నీ సన్నిధానంలోకి నేను ప్రవేశించి నిన్ను చూసి ఏం చేస్తానండి? నమస్కారం చేస్తాను. ఆమేన్. నేను నీకు నమస్కారం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. భక్తుడు ఎట్లా ఉండాలి? దేవుణ్ణి నమ్మాను అని అంటే ఎట్లా ఉండాలంటే మన నోటి మాట కూడా సూటిగా రూటిగా అబద్ధము లేని మాటగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనకు నచ్చినట్లుగా ఊహించుకొని మనకు నచ్చినట్లుగా ఒక మనిషిని కేటాయించి ఒక మనిషి మీద మనం ఏదో ఒక తలంతు చేసి ఆ తలంతును ఆ మనిషి మీద రుద్దటము కాదండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి తలంతు ఎవరికి తెలుసు అంటే సకల మానవాళి హృదయ తలంపులు ఎరిగిన యెహోవాకు మాత్రమే తెలుసును. ఆమేన్. మన తలంతు నా ఆలోచన నీ మీద రుద్ది నీ మీద నేను ఏదో కపట ఆలోచన చేసి నీ మీద నేనే వ్యర్థమైన తలంపు పెట్టుకొని ఆ తలంపే నిజమన్నట్టుగా ఉండటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి హృదయ తలంపులు ఎరిగిన వాడు. ఆమేన్. ఎంతమంది ఎన్ని ఆలోచనలు చేసినా వాళ్ళ మొత్తాన్ని కూడా సిగ్గుపరచువాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను మొరపెట్టక నా ప్రార్థనకు సెవియొగ్గువాడు ఆయనే. ఆమేన్. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులు అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. ఆమేన్. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. నీవు నమ్మిన వారి మీదకి నీ రక్షణ నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. నీకు మొరపెట్టిన వారు ఏమాత్రము సిగ్గునందక నీ ఆశీర్వాదము పొందుకొనుగాక. ఆమేన్. నీ వైపు గురి కలిగి ఉన్నవారు ఏమాత్రము సిగ్గునందరు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వైపు మనము చూసినప్పుడు సిగ్గుపడతామా? దేవుణ్ణి మనము హద్దుకున్నప్పుడు మనము సిగ్గునందుదుమా? సిగ్గుపడమండి. ఏ శత్రువు అయితే నీ మీద లెగుస్తున్నాడో శత్రువు వైపున శత్రువు పక్షాన మన పక్షాన శత్రువుతో యుద్ధము యెహోవాది. ఆమేన్.
యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నన్ను రక్షించేది ఎవరండి? మానవుల. నా పక్షాన నీవు వచ్చి ఏమన్నా యుద్ధమాడతావా? నా పక్షాన నువ్వు వచ్చి ఏమన్నా పోరాడతావా? నా మీద నిందలు వేసేవారితో నీవు వచ్చి నువ్వేమన్నా తగులాడగలవా? కత్తి దోయగలవా? హల్లెలూయా. నా పక్షాన యుద్ధము ఎవరిది? నాకు రక్షణ ఎక్కడ ఉన్నది? దేవుని యొద్ద, యెహోవా యందే నాకు రక్షణ ఉన్నది. ఆమేన్. నా రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నువ్వు నమ్మిన వారు నీ ఆశీర్వాదం పొందుకుందురుగాక. ఆమేన్. నీ వైపు చూసిన వారు నీ ఆశీర్వాదములో కంపల్సరీ ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన బిడ్డలుగానే వాళ్ళు పొందురుగాక. ఆమేన్. సిగ్గునందాల్సిన పని లేదు. 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 2-3 వచనాలు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణానికి ఆయనే సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన మార్గమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మార్గాన్ని బట్టి అంటే ఆయన మార్గాన్ని బట్టి. ఆమేన్. ఆయన మార్గాన్ని బట్టి నన్ను ఎక్కడ నడుపుతున్నాడంటే నీతి మార్గాలలో, నీతిగా ఉండే మార్గములు, సత్యము నిత్యముగా ఉండే మార్గములలో ఆయన నన్ను నడుపుతున్నాడు. ఆమేన్. మానవుడు కాదు నన్ను నడిపించేది, ఆయనే నన్ను నడుపుతున్నాడు. ఎక్కడ ఉన్నను పచ్చగా గల, ఎక్కడ ఉన్నను పచ్చటి వాతావరణము కలిగిన, మనశ్శాంతి కలిగిన, నీ చుట్టూ ఉన్న పచ్చక గల చోట్ల ఆయన నన్ను, మనశ్శాంతి కలిగిన ప్రదేశాలలో ఆయన నన్ను పరుండ చేయును. ఆమేన్. ఆమేన్. శాంతి సమాధానకర్త అయి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన జలముల యొద్ద, ప్రశాంతమైన వాతావరణమునొద్ద, ప్రశాంతంగా నువ్వు జీవించే జీవిత ప్రదేశాల వద్ద ఆయన నిన్ను ఆమేన్. హల్లెలూయా. దేవుడి వైపు మనము కనిపెట్టినప్పుడు ఏదైనా లోటు అవుతుందండి? మనకి కాదు. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆయన మాట మాత్రమే నమ్మి మనము అడిగి వేసినప్పుడు, ఏ స్థలములో ఉన్నను మధ్యలో ఏ సాతాను వచ్చి నిన్ను చెదరగొట్టినా, ఏ సాతాను వచ్చి నిన్ను కొంగదీసినా మరలా నేను లేకెసేదను. ఆమేన్. హల్లెలూయా. సాతాను తలంపులతో ఏది వచ్చి నిన్ను కొంగదీయాలని, నిన్ను కొంగదీసి నిన్ను అనగదొక్కాలని ప్రయత్నం చేసినా నేను మరలా లేగేసేదను. ఆమేన్. హల్లెలూయా. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని. పదే పదే పాడుతుంది నా నాలుక, పదే పదే పాడుతుంది నా నాలుక.
హల్లెలూయా. మన హృదయము ఎప్పుడు కూడా దేవుడు నామంతో, దేవుడు నామ ఉచ్చరణ చేస్తూ ఆయనకు మాత్రమే జయ ఉత్సవములతో ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఆయన ఇచ్చే దేవుడుగానే ఉన్నాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇది ఏమి? మీరు జార జోర క్రియలను నరహత్య చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరు ఎరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిలో నిలుచుచు విడుదల పొందాము అని మీరు చెప్పుదురు. విడుదల నొందామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరుగుటకేనా మీరు విడుదల నొందితిరి? చాలు. ఎలా చేస్తారనంటే సిల్లంగితనము చేసుకుంటా ఒక పక్క, చిలక బస్తీ చెప్పుచ్చుకుంటా ఒక పక్క, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారండి కొంతమంది. వేషధారణ, జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉంటారు, చోది చెప్పించుకుంటూ ఉంటారు. మళ్ళీ యెహోవా మందిరానికి వెళ్ళి యెహోవా మందిరములో నిలబడుతూ అబద్ధ సాక్ష్యము ఉచ్చరణ చేస్తుంటారు. దేవుడు కాడికి వచ్చి నాకు తగ్గింది అని వేషధారణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ హేయ క్రియలన్నీ చేయటానికేనా మీరు విడుదల పొందింది? మీ ఇష్టానుసారంగా జీవించి మీ ఇష్టానుసారంగా మీ ఇష్టమైన మార్గంలో మీకు నచ్చినట్లుగా మీరు ప్రవర్తించుకుంటూ మళ్ళీ వచ్చి ఏమంటున్నారు? నా మందిరంలో నిలబడి ఈ ఏయ క్రియలు, ఈ అబద్ధ సాక్ష్యము పలకటానికే నేను మీకు విడుదలవిచ్చాను. విడుదల నొందామని ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? నిజమైన విడుదలకు అర్థము ఏమిటి? నిజమైన విడుదలకు అర్థము ఏమిటి? నిజమైన మార్పుకి అర్థము ఏమిటి? నిజముగా నువ్వు స్వస్థత నొందావు అంటే ఆ స్వస్థత అర్థము ఏమిటి? నీకు రోగము తగ్గటమా, నీ మనసు మారటమా? హల్లెలూయా. మనసు మారటము నిజమైన స్వస్థత. ఆమేన్. నీ మనసు మార్చుకొని యెహోవా కట్టడ ప్రకారము జీవించటము నిజమైన విడుదల. ఆమేన్. నిజమైన స్వస్థత అదియే. కానీ మీరు అబద్ధ సాక్ష్యము, నరహత్యలు జరిగించుసు, నరహత్య చేయుసు, హేయ క్రియలు చేసుకుంటూ ఉంటూ కూడా అబద్ధ సాక్ష్యము పలుకుసు, దేవతలకు ధూపం వేయుసు కూడా యెహోవా మందిరానికి వచ్చి నేను స్వస్థత నొందాను అని మీరు చెప్తున్న అబద్ధ సాక్ష్యము ఏ పాటిది, ఎంతటిది? దేనికి చెప్తున్నారు? అబద్ధాన్ని ఆయన నచ్చుతాడండి. అబద్ధపు మాటలను ఆయన పర్వాలా, నా నామం పేరటే చెప్పుకుంటున్నారుగా అని ఆయన ఏమన్నా మిమ్మల్ని హెచ్చులోకి తీసుకెళ్తాడా? లేదండి. అబద్ధాన్నే నేను నచ్చనంటున్నాడు ఆయన. అబద్ధ సాక్ష్యము, అబద్ధ మాటలే నాకు ఇష్టము లేనివి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఎలాంటి మాట, ఎలాంటి తప్పిదం, ఎలాంటి పొరపాటు మాట మాట్లాడినా ఆయన సన్నిధానంలో నేనేం చేయాలంటే ఒప్పుకునే గుణము కలిగి ఉంటే అది
నిజమైన సాక్ష్యమై ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజమైన సాక్ష్యము, నిజమైన మార్పు, నిజమైన నువ్విచ్చే సాక్ష్యము ఎలాంటిదై ఉండాలంటే యెహోవా వద్ద మాత్రమే నేను విచారణ చేసేదానిలా, విజ్ఞాపన చేసేదానిలా, యెహోవా నాకు సమాధానం ఇచ్చేదాకా నేను ఆయనకే గురిపెట్టి నిలిచి ఉన్నాను అనే దానిలా ఉంటేనే అది నిజమైన విడుదల, నిజమైన స్వస్థత నీ మనసుకు. ఆమేన్. మనసుకు స్వస్థత కావాలి. రోగానికి జ్వరం తగ్గింది, జలుబు తగ్గింది ఇవి కాదండి, సాక్ష్యాలు ఇవి కాదు. నిజమైన స్వస్థత ఏంటి, నిజమైన విడుదల ఏంటి అని అంటే నీ మనస్సు నిజముగా మారాలి. ఆమేన్. నిజముగా నీ మనస్సు మారితే అది నిజమైన విడుదల పొందినట్లవుతుంది. నిజమైన అపవాది కట్లు నుంచి నువ్వు విడుదల పొందుకున్నట్లు, నీకు స్వస్థత, చికిత్స నీ మనసుకు జరిగినట్లు. ఆమేన్. మనసుకు చికిత్స అవసరమై ఉన్నది. పై పెదవులతో మాత్రమే దేవుడు యేసయ్య నా తండ్రి అంటం, తర్వాత చిల్లంగితనము చేయటం, మళ్ళీ దేవుడు మందిరంలోకి వచ్చి నాకు జ్వరం తగ్గిద్దని సాక్ష్యాలు చెప్పటము కాదు. నిజముగా నీ మనసుకు చికిత్స ఎక్కడ దొరికింది అంటే మారు మనసు నిజముగా పొందినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూసుచుండగా ఘోరమును భయంకరమగు నాలుగవ జంతువు ఒకటి కనపడెను. అది దానికి ముందుగా ఉన్న ఇతర జంతువులన్నిటికీ కూడా భిన్నముగా ఉన్నదంటండి. చదువు పూర్తి చేయవలసిన మొత్తం. అది మహాబల నృత్యములు గలది. అది మహాబలమా మహత్యము గలదంట. మహత్యము గలదట. అది దానికి పెద్ద ఇనుప దంతములను, దానికి పెద్ద ఇనప దంతాలను, 10 కొమ్ములను ఉండెను. 10 కొమ్ములును ఉన్నవి. అది సమస్తమును భక్షించుచు, అది సమస్తాన్ని కూడా భక్షిస్తూ తినివేయుచు తూతూనీయులుగా విరగొడుతుందని దాని ఇష్టానుసరముగా చేస్తుంది. మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. మిగిలిన దాన్ని ఏం చేస్తుందంటే దాని ఇష్టానుసరముగా జనాన్ని అనగదొక్కుతుంది. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మ వాటి మధ్యను లేచెను. ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లెగిసెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పిరికివేయబడినవి. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా ఉంది. మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడే నోరు దానికి ఉండెను. ఇంకను సింహాసనాలు వేయుట చూసి తిని మహావృద్ధుడొకడు కూర్చొని ఉండెను. చాలు. ఆమేన్. మహావృద్ధుడు ఒక సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆ మహావృద్ధుడు ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్, ఆమేన్. మహాసింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండుట నేను చూసి ఉన్నాను. హల్లెలూయా. ఈ సమస్తాన్ని కూడా అనగదొక్కుంటూ తను ఇష్టానుసరముగా తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే ఈ జంతువు ఎవరు? ఈ జంతువు ఏదై ఉన్నది అనంటే రాజ్య పరిపాలకులకు దీనికి సమానమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాజ్య పరిపాలన చేసేవారు ఎట్లా ఉన్నారు ఇప్పుడనంటే ఈ దానియేలు గ్రంథము వారికి పోల్చటానికి సరిపడుతుంది. ఇప్పుడు పాలనకి ఎట్లా వాళ్ళు ఇష్టానుసరముగా రాజ్యాన్ని ఏలేవారిగా ఉంటారు అంతే ధనములలో. ఇవాళ ఇష్టానుసరముగా రాజ్యాన్ని వేలుతూ వాళ్ళ ఇష్టం వచ్చిన వారినేమో మింగివేస్తూ ఉంటారు. ఇష్టము లేని వారిని, ఎదురు తిరిగిన వారిని ఏం చేస్తారంటే కాళ్ళ కింద వేసి తొక్కేసేవారిగా, అణిసివేసేవారిగా ఉంటారు. వాళ్ళు ఇక పైకి రావటానికి వీల్లేదు, వీళ్ళు అసలు మాట్లాడటానికి వీల్లేదు, వీళ్ళు అసలు తీసివేయబడిన వారిలా ఉంటారు, అసలు వీళ్ళని మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళని ఇంకా అసలు అణిసివేయాలి అనే ఆలోచనతో అణిసివేస్తూ ఉంటారండి. ఈ అంత్యదినముల్లో ఇప్పుడు కొన్ని సంభాషణలు జరుగుతున్నవి కదా, ఇవి దీనికి సరిపడుతుంది. ఈ అంత్యదినముల్లో ఎవరు కూడా మాట్లాడటానికి లేదు. హెచ్చైన వారే రాజ్య పరిపాలన చేయాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే బాగుండాలి, తక్కువగా ఉన్న వాళ్ళు తక్కువగానే ఉండాలి అన్నట్లుగానే ఉంటున్నాయి ఇప్పుడు కొన్ని చూస్తుంటే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు కదా, సింహాసనం మీద వృద్ధుడైన వాడు. ఆయన 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 మాత్రమే తొక్కివేసేవారిని పైకి లేవనెత్తువాడు. ఆమేన్, ఆమేన్. గర్వముతో దేవుణ్ణి కూడా తునీకరించి నేనే దేవుడనని కూర్చునేవాడిని ఏం చేస్తాడండి ఆయన? ఏం చేస్తాడండి ఆయన? తొక్కివేస్తాడు. ఆమేన్. దహించి వేసి లాస్ట్కు నేనే దేవుడునని మందిరంలో కూర్చునే సమయము కూడా దగ్గరలోనే ఉంది. దేవత అనబడ్డ ప్రతి దాన్ని కూడా తునీకరించే సమయము కూడా రాజు దగ్గరలోనే ఉంది. ఆ రాజు నేనే దేవుడనని సింహాసనం మీద మందిరంలోనే ప్రవేశించి కూర్చునే సమయము కూడా అది దగ్గరగా ఉంది. ఇప్పుడు జరిగే సూచనలు మొత్తము కూడా అవే జరుగుతున్నాయి. యుద్ధాలు, భూకంపాలు, రాజ్యము మీదకి రాజ్యము లేసుట, జనాల మీదకి జనాలు లేసుట, ఒక పట్టణము వారు ఒక పట్టణం మీదకి లేసుట, ఒక తెగవారు ఒక తెగని నాశనం చేయుటే నలుదిక్కులో జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 8వ వచనం 3వ వచనం కూడా ఒకసారి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనములను చూసుచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపున ఉన్న ఆవరణము దూరము దగ్గర రోషము పుట్టించే విగ్రహ స్థానములలో నన్ను దించెను. చాలు, నన్ను దించెను. ఎక్కడ దించాడండి? ఎక్కడ దించాడండి? పై వచనమండి. యెరూషలేమునకు ఉత్తర వైపున ఉన్న ఆవరణ దూరము దగ్గర రోషము పుట్టించే విగ్రహం పెట్టారట.
హల్లెలూయా. ఎక్కడ యెహోవా మందిరములోనే. ఎక్కడ చేసేవాళ్ళు వీళ్ళు ఈ నీచ ప్రక్రియ, ఈ నీచమైన ఆలోచన, విగ్రహం నిలబెట్టడం అంటే యెహోవా ఆవరణముకు ఎదురుగానే, యెహోవా ఆవరణములోనే, ఉత్తర వైపున యెహోవా మందిరానికి ఎదురు. ఆమేన్. 8వ వచనము కూడా అప్పుడు అరణ్య ద్వారము దగ్గర 8వ వచనం 8వ అధ్యాయం 8వ వచనం. నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారము ఒకటి కనపడెను. లోపలకు చొచ్చి ఇక్కడ వాళ్ళు ఎలాంటి హేయ కృత్యములు చేయుస్తున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలకు పోయి చూసి తిని. అప్పుడు పాకేటి నేల మీద పాకేటి సకల జీవరాశులు ఉన్నాయట అక్కడ. నేల మీద పాకేటి చదువు సకల జంతువుల వృక్షములు ఆకారాలను హేయమైన మృగాలు ఆకారములను అనగా ఇశ్రాయేలీలేనండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ఇవన్నీ అంటే ఇశ్రాయేలీలు చేసే పూజా సామగ్రి మొత్తం అక్కడ ఉన్నది. ఇశ్రాయేలీలు పెట్టుకున్న విగ్రహారాధన పుట్టువులు, పాకే పురుగులతో సమానం చేసిన మొత్తము చేపలు మొత్తము కూడా వాళ్ళు ఏం చేశారు, హేయమైన జంతువులన్నిటిని కూడా వాళ్ళు దేవతలుగా చేసుకొని, ఎలకలను దేవుళ్ళుగా చేసుకొని, ఎలకని నాయకుడు అంటారు, చేప మచ్చక మంచిదని చేప ఆకారాన్ని, ఎలక ఆకారాన్ని, ఏనుగు ఆకారాన్ని, అపవిత్రమైన జంతువుల సమస్తాన్ని కూడా వాళ్ళు దేవతలుగా చేసుకున్నారట. హల్లెలూయా. పైగా ఆ చేసుకున్న వాళ్ళు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు. ఆమేన్. అన్యులతో సంబంధము ఉందా? అన్యుల ప్రస్తాపన ఇక్కడ ఉన్నదా? లేదండి. ఇశ్రాయేలీల దేవతలట వాళ్ళు. ఇశ్రాయేలుల దేవతల విగ్రహములన్నీ గోడల మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనపడేను. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అని పేరు పెట్టబడిన వారు, పరిశుద్ధ సంతానం అని పేరు పెట్టబడిన వారు, పరిశుద్ధ స్వాస్థ్యముగా ఉండవలసిన వారు, నిబంధనకు గురుతైన మనసులు, యెహోవా ప్రజలు అని పేరు పెట్టబడిన వారు చేసిన బుద్ధిహీనత పని ఏమిటి అనంటే మృగ ఆకారాలను, తినటానికి ఇచ్చిన జంతువులు, అపవిత్రమైన జంతువులు అన్నిటినీ కూడా దేవతలుగా వాళ్ళు చేసుకున్నారట. ఆమేన్. హల్లెలూయా. అన్నులతో పని లేదండి. ఇప్పుడు అన్నులు ఎవరు బైబిల్లో? అన్నులు ఎవరు అంటే ఇశ్రాయేలీలే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీల దేవతలంట వాళ్ళు. ఇశ్రాయేలీలు దేవుళ్ళుగా చేసుకున్నారంట ఆ జంతువులను మొత్తాన్ని కూడా. భూమి మీద పాకేటి సకల జీవరాశుల్ని వాళ్ళు దేవుళ్ళు అనే పేరుతో దేవుళ్ళ రూపాలుగా వాళ్ళ పుట్టువులను, ఆ ఆకారాలను వాళ్ళు చేసుకొని గోడల మీద తగిలిచ్చేసారట. పుట్టువులను తీసుకొని గోడల మీద తగిలించేసి అయ్యే మా దేవతలు, మా దేవుళ్ళని పేర్లు రాసి ఉన్నాయంట అక్కడ. ఎక్కడండి అంటే యెహోవా మందిరములోనే. ఆమేన్. యెహోవా స్వాస్థ్యము మధ్యనే. ఆమేన్. ఇశ్రాయేలుల మధ్యలోనే ఇవన్నీ కూడా హేయ క్రియలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇశ్రాయేలుల మధ్య మాత్రమే జరుగుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మికాయా 8
మిఖాయి గ్రంథం తీసిందా 8వ అధ్యాయం 8వ అధ్యాయం లేదా మిఖాయ సారీ జక్కరయ్య 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేద్దును. సత్యాన్ని అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరులు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాళ్ళేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. చాలు, యెరూషలేము వీధులలో కూర్చుండును. ఆమేన్. ఇశ్రాయేలులు హేయ క్రియ చేశారు అని ఆయన ఏమన్నా మరిచాడండి? మరచిపోలా. మరలా ఆ పట్టణాన్ని ఆయనంట కోరుకుంటూనే ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ పట్టణాన్ని ఎందుకు అంతగా ఆసక్తి కలిగి ఉన్నాడు, ప్రేమించుస్తున్నాడు అని అంటే ఆయనకు అది ఇష్టమైన నగరం. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేము ఆయనకు ఇష్టమైన నగరగా ఉన్నదండి. ఆమేన్. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు విధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా చేసి యెహోవాకు ఇష్టానుసారముగా నడిచేవారిగా ఉండి యెహోవాను ఇష్టం వచ్చినట్లుగా మనం పూజించేవారిలా కాక ఆయన ఇష్టానుసారముగా ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము మనం జీవించే మనసు కలిగి ఉంటే అప్పుడు నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా ఆకాశ వాకిళ్ళను ఇప్పును. ఆమేన్. హల్లెలూయా. ఆకాశ వాకిళ్ళు ఇప్పి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఆమేన్. నిన్ను పోషించలేడా? నువ్వు ఆయనకు చెయ్యవలసింది ఆయన ఇష్టానుసారముగా చేస్తే జరిగిద్ది అది. ఆమేన్. హల్లెలూయా. మికా 7వ అధ్యాయం 15వ వచనం 16వ వచనము కూడా పూర్తిది. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు
జరిగినట్టుగా నేను జనములకు అద్భుతములను కనుపరుద్దును. అన్ని జనులు అది చూసి తమకు కలిగిన బలం అంతా కూడా కొంచెమే అని సిగ్గుపడి నోరు మూసుకుందురు. చాలు. ఆమేన్, ఆమేన్. వాళ్ళకు కలిగిన బలము ఎంత, మనము చేసే పూజలు ఎంత, మనకున్న దేవుళ్ళు ఎంత, ఏమాత్రము కూడా బలము కలిగినవి కావు. మనకు కలిగినది కొంచెమే, మనకు తెలిసేది కొంచెమే, మనకు తెలియబడ్డది కొంచెమే, మన అనుభవము కొంచెమే అని తెలుసుకొని వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే నోరు మూసుకుంటారట. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తు దేశము నుంచి వచ్చినప్పుడు జరిగిన అద్భుత క్రియలోనంటే, ఐగుప్తు దేశము నుంచి వచ్చినప్పుడు ఏం జరిగిందయా అంటే, ఏం జరిగింది? అప్పుడు ఇశ్రాయేలు పని చేసి ఏమన్నా బతికారా 40 సంవత్సరాలు? లేదు. అద్భుత రీతిగా ఆయన వాళ్ళను పోషించినప్పుడు జరిగిన అద్భుత క్రియలు, అద్భుత కార్యాలు ఇప్పుడు ఈ కాలములో ఆయన భక్తులకి ఆయన నిత్యముగా కనుబరుసును. ఆమేన్, ఆమేన్. అది చూసి విస్తారమైన పని బాటలో ధాన్యము ఉన్న వాళ్ళు కూడా, అన్ని జనులు అది చూసి ఆశ్చర్యపోయి సిగ్గుపడతారట. వాళ్ళు ఎట్లా పోషించబడుతున్నారు, ఇంత ఆరోగ్యకరముగా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ దేవుడు అంత గొప్ప దేవుడు అనని వాళ్ళు అప్పుడు తెలుసుకొని నోరు మూసుకుంటారట. వాళ్ళకు కలిగిన బలము కొంచెమే అని తెలుసుకొని సిగ్గుపడతారట. ఆమేన్, హల్లెలూయా. ఆ అద్భుత క్రియలు ఇప్పుడు నీవు నమ్మి నా వైపు చూస్తే నేను నీ పట్ల నీ ద్వారా కార్యము జరిగిద్దును. ఆమేన్, హల్లెలూయా. నిత్యముగా నేను నీకు తోడై ఉంటా. ఆమేన్, హల్లెలూయా.